సుకు గారు సార్, మీరు చిన్న సినిమా చేసినప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఈ పెద్ద సినిమా చేసినప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు టైంని నమ్ముతారా, మీ టాలెంట్ నమ్ముతారా? వాట్ యూ బిలీవ్? చిన్న సినిమా అంటే ఐ మీన్ శుక్ర ఫస్ట్ పాండమిక్లో రిలీజ్ అయిందండి 2019. సంధ్యా థియేటర్లో 150 crores వకీల్ సాబ్ ఉంది, పక్కన థియేటర్లో 10 lakhs శుక్ర ఉంది. శుక్ర ఆల్మోస్ట్ కలెక్టెడ్ 4 CR సంథింగ్ అప్పుడు ఓటీటీలో, అమెజాన్ ప్రైమ్లో. సో ఏమవుద్దంటే మనం ట్రెండ్తో పాటు పరిగెడతాం కాబట్టి చిన్న పెద్ద కనిపిస్తాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని సాంగ్స్ ఉంటాయి మంచి మాసివ్గా 200 millions 100 millions ఉంటాయి. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు సాంగ్స్ ఓపెన్ చేస్తే 10 lakhs 8 lakhs ఉంటాయి. సో క్లాసిక్స్ అనేవి దేనికి దానికి డివైడ్ అయిపోయి ఉంటాయి టేస్ట్కి. సో అది చిన్న సినిమా అయినా ఎస్ వీ అచీవ్డ్ 10 lakhsతో 3-4 CRకి వెళ్ళడం అనేది కష్టం పాండమిక్లో. అది అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఆహాకి సెకండ్ ఫిల్మ్ వెళ్ళింది మాటరాని మౌనం మీద, ఇది హారర్ ఫ్లిక్. కానీ ఆ తర్వాత అనుకున్నా, అప్పుడు నేను ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలా, శుక్ర ఒక సెట్ అయిన ఆడియన్స్కి రీచ్ అవుద్ది, మల్టీప్లెక్స్ లేకపోతే ఏదో అనుకున్నాం, అదే చెప్పాను. మాటరాని మౌనం అది అప్పుడు కూడాను ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పాను. కానీ దీనికి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే డూ ఆర్ డై కాదు, డూ మోర్ హార్డర్. ఆ రెండోదే నమ్మాను, ఖచ్చితంగా ఈసారి 100% స్ట్రైక్ రేట్, అందులో క్వశ్చన్ లేదు. హనుమాన్ తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది అనుకోవచ్చా? యా, అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రాజెక్ట్ అవుతుందండి. ఫోర్ హనుమాన్ కన్సిల్ అప్పుడే స్టార్ట్ అయింది మాది కూడా. సో లెగసీ అంటే మనం ఏం చేసినా సరే ఒక 100 మందికి ఫుడ్ పెడుతుంది, యూజ్ అవుతుంది. లెగసీ అనకూడదు, చాలా లెగసీ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు 6 feet అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరు. ఆన్ రన్లో ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, బేసిక్గా షూటింగ్ అవుతున్నప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఒకసారి మీకు ఆడియన్స్కి విడిచిపెట్టేశాక అది మన చేతుల్లో ఉండదు, వాళ్ళు ఏమన్నా అనకపోయినా సరే మన చేతుల్లో ఉండదు. కానీ అది చేస్తున్నప్పుడు, సపోజ్ ఎగ్జాంపుల్ టీజర్, అది చేస్తున్నప్పుడు నేను రాత్రి పగలు కూర్చున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం ఏదైతే ఉంటుందో అది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. నేను అక్కడే 100% సక్సెస్ అయిపోతాను. అది మీకు కూడా నచ్చి థియేటర్స్ కూడా ఫుల్ అయ్యి మెల్లమెల్లగా నా జీవితం అంతా మెల్లమెల్లగా నేనే పుట్టి బంగురు కొన్ని మెల్లగా లేచి ఓవర్ నైట్లో ఏం జరగలేదు, కూడా జరగదు. బట్ స్టిల్ ఇది ఖచ్చితంగా 100% కొడుతున్నాను సార్. సుకు గారు సార్ హియర్ ఇక్కడ సార్, యూ కాయిన్డ్ స్పిరిచువల్ టెలిపతి. అది అంటే మేము ఎప్పుడూ లేదు, కొత్తగా విన్నాం. సో మీరు కనుగొన్నదా లేకపోతే ఆల్రెడీ? సినిమాకి సంబంధించి చాలా రీసెర్చ్ చేస్తున్నామండి. ఆ రీసెర్చ్ చెప్పేస్తే ఆ సినిమాలో వచ్చే చాలా ట్విస్ట్స్ అన్నీ మిస్ అయిపోతాయి. స్పిరిచువల్ టెలిపతి అండ్ ఎకో స్టేట్, ఎకో లొకేషన్ అండ్ స్పీడ్ రన్, ఇలా ఒక 6 సూపర్ పవర్స్తో సినిమా రన్ అవుతుంది. నేను అవేమీ ఇన్పుట్ చేయలేదు టీజర్లో, ట్రైలర్లో కూడాను. అండ్ మజక్ సార్ వాళ్ళ సహాయంతో ఈసారి మేము చెప్పొచ్చు సార్ అది. సో శివుడు ది మైటీ మహాదేవ్ క్యారెక్టర్ని కూడా ల్యాండ్ చేస్తున్నాం క్లైమాక్స్లో. ఇట్ విల్ బీ హ్యూజ్, దానికి బడ్జెట్ కూడా హ్యూజ్ ఉంది. అంటే ఐ మీన్ కొన్ని ఉన్నాయి, అది ట్రైలర్ కోసం నేను చాలా పగడ్బందీగా దాచిపెట్టి ఆల్రెడీ కట్ అవుతుంది, ఇంకా షూట్ కూడా ఉంది క్లైమాక్స్ ఫైట్ అది. సో అదే అనుకుందాం, అంతవరకు నేను చెప్పగలను. స్పిరిచువల్ టెలిపతి అనేది వన్ ఆఫ్ ది బ్యాంక్స్ అండి సినిమాలో. ఆయనకి ఎన్ని పవర్స్ ఉంటాయి అనేది ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉంటుంది. జ్యోతి గారి ప్రాజెక్టులకి హీరోయిన్గా వచ్చి మీ వైఫ్గా అయ్యారు. సో రెమ్యునరేషన్ తప్పించుకోవడానికి వైఫ్ అయిపోయేదా లేకపోతే? ఆమె అలాగే అంటుంటుంది, ఆమె ఇంట్లో అలానే అంటుంటుంది. ఇంకా రాలేదంట, చూడండి పక్కనే ఉన్నారు ముగ్గురు. లేదండి, అంటే ఐ మీన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎవరైనా బాగా పెర్ఫామ్ చేసినా, మీకు ఎవరైనా బాగా చదువుకున్న మీ ఇంట్లో పెద్దోడు చిన్నోడు అమ్మాయి ఎవరు అబ్బాయి మీకు ఒకళ్ళంటే ఒక ముద్దు వస్తుంది, ఒక ఇంప్రెషన్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది వాళ్ళు చేసేటప్పుడు. ఒక్కొక్కటి సింగిల్ టేక్లో, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఆమె తెలుగు, మలయాళీ, కన్నడ, తమిళ్, చెన్నై, హిందీ, ఇంగ్లీషు, నాతో అప్పుడు ఫ్రెంచ్ మాట్లాడుతుంది, అది వేరే విషయం అండి. అయితే ఇలా ఇలా ఉన్నప్పుడు అమ్మాయి సింగిల్ టేక్లో చెప్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎక్కడో అవి ముందుకు మూవ్ చేసినాయండి. సినిమాకి ఏం దెబ్బ కొట్టలేదు, సినిమాకి ఉపయోగపడినాయి. సో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారా? ప్రొడ్యూసర్గా నేనా? తను లేదు.
ఎందుకంటే ఈజ్ లైక్ ఎ పార్ట్నర్. ఇట్స్ లైక్ ఏ పార్ట్నర్ అంటే ఓకే, ఎందుకంటే తను కన్నడలో పార్ట్నర్, అది ప్రొడ్యూసర్ కూడా చేశారు. చేశారు. సో ప్రొడ్యూసర్, యాక్టర్ చాలా ప్రొడ్యూసర్ అది యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్. అది ప్రొడ్యూసర్ అవ్వాలని చేయలేదు. ఒక నా ఫార్ రిలేటివ్ వాళ్ళ ప్రొడక్షన్ని నేను హ్యాండిల్ చేశాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. బట్ ఆల్మోస్ట్ నేనే ప్రొడ్యూసర్గా ఉండిపోవాలి వచ్చింది. సో అలా. అండ్ ఇక్కడ నేను యాక్ట్రెస్గా వచ్చాను. డైరెక్టర్ ఆల్సో బికేమ్ అ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్. సో దే ఆర్ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. సో ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వచ్చాను ఆయన షేర్స్ ఇస్తే. ఓకే, కానీ అది జ్యోతి గారు, నేను అంటే గుప్పడంత మనసు రెగ్యులర్గా చూస్తుంటాను. అందులో అమ్మ క్యారెక్టర్ చేసి సోషల్ మీడియాలో మీ గ్లామరస్ ఫొటోస్ చూసి ఎక్కడ కనెక్టివిటీ ఉండకపోయేది. లేదు, యాక్చువల్లీ కన్నడలో ఆల్మోస్ట్ ఒక 10 సీరియల్స్ హీరోయిన్గా చేశానండి. బట్ ఏంటంటే అది చేస్తున్నప్పుడు తెలుగులో కూడా హీరోయిన్గానే ఎంట్రీ అయ్యాను. కన్యాదానం అని ఒక సీరియల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో బట్ ఈ క్యారెక్టర్ వచ్చేసరికి దీన్ని నేను ఇది యాక్చువల్లీ బెంగాలీ సీరియల్. అది ఆ క్యారెక్టర్ చూసి నేను సరేలే ఇంకా చేద్దాం. ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు, ఎందుకంటే హీరోకి చిన్నగా అనిపిస్తారు, వద్దు అన్నారు. దే వెంట్ ఫర్ సమ్ ఎవరు పెద్ద హీరోయిన్, వాళ్ళ నేమ్ వద్దు, ఆమెని అప్రోచ్ అయ్యారు. బట్ అగైన్ ఛానల్ సైడ్ లేదు, చిన్న పిల్లలది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని యంగ్గా చూపించలేము, సో వీ నీడ్ అ యంగ్ మదర్. సో బట్ ఆ టైంలో ఏదొస్తే అంటే నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కడ ఉందో అది ఒప్పుకుంటూ వెళ్ళాను. ఐ హ్యాడ్ నో ఐడియా, అంటే దిస్ ఈజ్ ఆ బ్రెడ్ అండ్ బటర్ అన్నప్పుడు వీ కాంట్ కీప్ ఆన్ వెయిటింగ్. సో ఐ లవ్ ఛాలెంజెస్. కన్నడలో కూడా అంటే చాలా వేరియేషన్స్ చేశాను. త్రూ అవుట్ 10 సీరియల్స్ కూడా 10 వేరియేషన్స్లో, ఒక సైకిక్ సిస్టర్ అండ్ వన్ వాజ్ సరోగేట్ మదర్, అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ వన్ దేవదాసి క్యారెక్టర్, ఎవ్రీథింగ్ వాజ్ ఎపిక్. సో ఇప్పుడు మీరు కన్నడ వాళ్ళని అడిగితే దే నో అబౌట్ మీ. సో ఐ థింక్ ఇక్కడ ఐ నీడ్ సమ్ ఛాన్సెస్ టు ప్రూవ్ మై సెల్ఫ్. హీరోయిన్గా 3 సినిమాలు సైన్ చేశారట, నిజమేనండి? అవునండి. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అరవింద్ గారు థ్యాంక్ యూ. చాలా అంబిషియస్ ప్రాజెక్ట్, చాలా పెద్ద స్కేల్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ పోస్టర్ చూస్తే పోస్టర్లో జననం మరణం అని చెప్పి ప్రతి 26 ఇయర్స్కి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. థర్డ్ వన్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టారు. అదే 26 అనుకుంటే 2036 ఏంటి 26 ఇయర్స్ స్పాన్? అది సుక్కు సార్ చెప్పినట్టు ఆర్ విలన్ ఈజ్ ఇమ్మోర్టల్ అండి. సో మనీష్, యూ వాంట్ ఆన్సర్ అబౌట్ యువర్ ఇమ్మోర్టాలిటీ? సో ఇట్స్ అబౌట్ ద విలన్. ఇట్స్ అబౌట్ ద విలన్ అండి. ద విలన్ ఈజ్ ఇమ్మోర్టల్, సో హీ ఈస్ టేకెన్ మల్టిపుల్ బర్త్స్. అండ్ అందులో టీజర్లో ఒక షార్ట్ ఉంటుంది, ఇట్స్ ల్యాబ్ కోట్ వేసుకొని రక్తంతో వస్తుంటాడు. సో దట్ ఈస్ సార్ట్ ఆఫ్ ద హింట్. ఓకే, అది ఐ డోంట్ వాంట్ టు రివీల్ మోర్, బట్ యా, ఇట్స్ లవ్లీ దట్ యూ కాట్ ఇట్ సార్. అమేజింగ్. అండ్ మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. యూజువల్లీ బోత్ ఆర్ కాంట్రాస్టింగ్ థీమ్స్. మైథాలజీ ఈజ్ మోర్ ఆఫ్ బిలీఫ్ అని కొంతమంది అంటారు, కొంతమంది మైథాలజీ ఈజ్ హిస్టరీ అని కొంతమంది నమ్ముతారు. అండ్ సైన్స్ ఫిక్షన్, సైన్స్ ఈజ్ లైక్ ప్రూవెన్, మోస్ట్లీ ప్రూవెన్. సో స్లైట్లీ కాంట్రాస్టింగ్. సైన్స్ ఫిక్షన్ అన్నా సరే స్లైట్లీ కాంట్రాస్టింగ్. వాట్ ఈస్ దట్ ఐడియా మిక్సింగ్ బోత్? So it's a lovely question, sir. We wanted to do a film which is East meets West. So we wanted to bring in belief systems from across the world. We wanted it to be a superhero film, kani it should be rooted in our mythology, our beliefs. And I feel like at some level, even at the end of his scientific life, Albert Einstein said that I believe in theology the most. So even the greatest of scientists at the end of their lives said that at the end of the day, theology is, you know, ultimately what I really believe in. బేసిక్గా విత్తనం చెట్టు ఎప్పుడు 2 కాంట్రాస్టింగ్ కనిపిస్తాయి, కానీ విత్తనం నుంచే చెట్టు వస్తుంది. మనం కూడా అక్కడ నుంచే వచ్చాం. ఓకే, విత్తనం లేకపోతే చెట్టు రాదు. ఇప్పుడు కోడిగుడ్డు కదా, వద్దండి ప్లీజ్. Sir, playing a superhero was a big challenge. థ్యాంక్స్ ఫర్ Andy. కమింగ్ ప్లీజ్. I was 92 kgs when I signed the movie. I had to drop to 80 kgs in a few weeks actually. ఎందుకంటే ఆ సూపర్ హీరో సూట్లో ఫిట్ అవడానికే ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్.
అండ్ సూపర్ హీరో అనగానే ఫస్ట్ విజువల్గా మనం కన్విన్స్ చేయగలగాలి. సో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఫిజికలీ ఐఎమ్ ఫిట్ ఎనఫ్ వేర్ ఐ కెన్ కన్విన్స్ పీపుల్ దట్ ఎస్ దిస్ గాయ్ కెన్ play the superhero role. And because I'm an international basketball player, chalamandi you must have seen my thank you. So all those jumps and stunts come fairly easy to me. I think that's one of the reasons why he also chose me for this role. So it was great. I hope people find some inspiration from the goodness that the superhero does onto society and in the world around him. I think that would be a great bonus. Hello. Hi, this is to the director. సార్ ఇది ఇండియన్ ఫిల్మ్, దానికి ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టారంటే దెర్ ఆర్ సో మెనీ పవర్ఫుల్ సాంస్క్రిట్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ పెట్టొచ్చు కదా. అంటే దిస్ డజంట్ సౌండ్ ఇండియన్ ఫర్ సంబడి హూ జస్ట్ లిజన్ టు ద టైటిల్ ఆఫ్ ద ఫిలిం. సో నాకేమనిపించింది అంటే అదే సార్, నేను ముందు చెప్పా, మాస్టర్ పీస్ ఈజ్ ఏ మైథలాజికల్ పీస్, మిస్టీరియస్ పీస్, మాన్స్టర్ పీస్. నాకు ఇది కథ రాసిన దగ్గర నుంచి ఒక మోడర్న్ మాయ బజార్లా అనిపించింది. దాన్ని నేను ఇప్పుడు కాంట్రడిక్షన్స్లో దాన్ని ఎలా తీసుకురావాలని చెప్పేసి నాకు ఎందుకో కథ రాస్తున్నంతసేపు, ఆ పురాణాల నుంచి ఇక్కడి వరకు తీసుకొస్తున్నంతసేపు కూడా అది వెరీ సింపుల్ మాస్టర్ పీస్ లాగానే అనిపించేది. అంటే అది నా సోల్లో అది ఎప్పుడు కనెక్ట్ అవుతూ చెప్తూ ఉండేది. సో దాటి నేను ఎప్పుడు వెళ్ళలేదు. వీళ్ళకి చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఎందుకు మాస్టర్ పీస్ అని. సో అది సోల్ఫుల్గా వచ్చింది సార్ అది. అండ్ రేపు ఉదయం అండ్ ఏ మాస్టర్ పీస్, ఏ ట్యాగ్ ఎందుకంటే నేను ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు చెప్పాను, దశరథ మహారాజు గుండె స్తంభించిన వేళ, శ్రీరాముడు, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణుడు, ఇంకా ఎంతోమంది వేల మంది ప్రజలు అరణ్యవాసానికి బయలుదేరుతున్న వేళ, వాళ్ళందరూ ప్రజలు ఆయనతో పాటు ఒకరోజు రాత్రి 7-8 వరకు నడిచారండి. కొన్ని 100 కిలోమీటర్లు నడిచారు అడవిలోకి. మేము ఉండం రాజ్యంలో, మేము వచ్చేస్తామని చెప్పేసి. ఇది రామాయణానికి దాటి బుక్స్లోకి వెళ్తే అది వస్తుంది. వాళ్ళు అలా వచ్చేస్తున్నప్పుడు ఎంటైర్ రాజ్యం నుంచి ఒకే ఒక మంత్రి రాముడితో వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతారు. దశరథ మహారాజు పంపిస్తారు. ఆ మంత్రి ఎవరు, ఆయన కథ ఏంటి, ఆమె టీజర్లో కూడా లాస్ట్లో మంత్రివార్య అని చెప్పి మెన్షన్ చేస్తుంది. సో నేను చెప్తా, ఆ మంత్రే ఆర్య సుమంత్ర, ఆ ఆర్యనే ఏ ఈజ్ ద బ్రాండ్, ఏ మాస్టర్ పీస్. దానికి 7వ జన్మలో కలియుగంలో 7వ మన్వంతరంలో పుట్టిన వ్యక్తే అరవింద్ కృష్ణ, ఏ మాస్టర్ పీస్. మీకు పురాణాలు, ఇతిహాసాల మీద చాలా పట్టున్నట్టుంది. లాట్ ఆఫ్ అంటే ఎవరికి తెలియని విషయాలు కూడా మీరు చెప్తున్నారు, అంటే మాలాంటి వాళ్ళకి కూడా తెలియని విషయాలు. సో ఐ హోప్ ఆల్ దోస్ థింగ్స్ విల్ మేక్ ఏ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అంటే నేను బేసికల్గా ఆ స్క్రీన్ ప్లే సైడ్ ఎక్కువ ఉన్నాను సార్. ముంబై, న్యూయార్క్ సైడు నేను తీసిన డెమో ఫిల్మ్స్, పైలట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్. ఐ మీన్ టు ఫోటోగ్రఫీ, ఇంటూ రెడ్ కెమెరా, ఐ మీన్ టు యాక్టింగ్. అండ్ ఈ సౌత్ నుంచి నన్ను యాక్టింగ్కి 4 స్టేట్స్ నుంచి నన్ను ఒక్కనే పంపించారు ఢిల్లీకి. ఐఎమ్ ఏ గోల్డ్ మెడాలియన్. ఐ మీన్ టు దిస్ ఫ్రమ్ మై 3rd క్లాస్ 1 యాక్ట్ ప్లే నుంచి నేనే నాటికలు రాసుకొని, నేనే టీమ్స్ని ఫామ్ చేసి, నేనే చేసి, అదంతా ఒక బాధాకరమైన జర్నీ ఇంతవరకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే. సో ఈ ప్రాసెస్లో నాకు ఈ బుక్స్ అండ్ స్పిరిచువాలిటీ ఇప్పుడు వెళ్తున్న కొద్దీ ఈ ధ్యానం ఇదంతా నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. బేసికల్గా మ్యాక్సిమం 4 గోడల మధ్యలో సైలెంట్గా ఉంటాను. సినిమా గురించి ఎక్కువ థాట్ ఉంటుంది. సో ప్రాసెస్లో ఆలోచనలు కూడా అలానే వస్తుంటాయి. మేబీ సమ్ గుడ్ డే విల్ కమ్. Mr. Sukku, Yeah. director. Sir. This is Nagendra Kumar from Hit TV. Sir. I really appreciate you. ఒక చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావు సూట్ వేసుకుని వచ్చి స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంది. అండ్ యు ఆర్ వెరీ థరో. ది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ దట్ you are very thorough in narrating all that what happened to that Jaya Vijaya, two characters from Vishnu Loka. బాగా స్టడీ చేశారు మీరు. అండ్ చిన్నది ఏంటంటే ఈజ్ నాట్ పశుపాలుడు, ఈ శిశుపాలుడు అండ్ దంతభక్తుడు ఆర్ బ్రదర్స్. పశుపాలుడు అన్నప్పుడు నా చెయ్యి వణికిందండి మైక్ దగ్గర. ఎస్, అంటే మీరు ఇంత బాగా ఇంత ఎర్నెస్ట్గా దాన్ని చెప్తున్నప్పుడు అదొక్కటి కరెక్ట్ అయితే బాగుంటుందని చెప్పాను. Thank you, sir. Thank you. And my question is, normally when you entwine tradition or myth
or Puranas with the scientific thing. No, that is a very problematic combination really to convince. I appreciate you for that also. But what is your personal challenge when you are writing the script in combining these two most articulate segments? సినిమా బేసిక్గా ఇంకార్నేషన్ మీద వెళ్తుందండి. ఒకటి భాగవతంలో స్టార్ట్ అయితే 2 కలియుగంలో అవుతుంది. Okay. సినిమా 4 లేయర్స్లో వెళ్తుంది. ఒక లేయర్లో మైథాలజీ వెళ్తుంది, ఒక లేయర్లో 1996 వెళ్తుంది, ఒక లేయర్లో 2023-24 వెళ్తాయి, ఒక లేయర్లో ఎంటైర్ నరేషన్ వెళ్తుంది. ఈ 4 లేయర్స్ కలిపి ఒకేసారి సూపర్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. అన్ని లేయర్స్ మాట్లాడేది ఒక టాపికే, అన్ని లేయర్స్ యాక్షన్ చేసేది ఒక సీనే. సో స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ బేసిక్గా నాకు స్క్రీన్ ప్లే చాలా ఇష్టం సార్. నేను దాంట్లో IASF అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. అండ్ నాకు ఎందుకో మైథాలజీ మీద నాకు ఎప్పుడు అది ఉండేది. నా రూట్స్లో మరీ చిన్నప్పటి నుంచి కాకపోయినా నాకు తెలిసి పెద్దగా పేరెంట్స్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా చిన్నప్పుడు ఫిల్మ్స్ అన్నా నాటికలన్నా ఏమన్నా, బట్ నా MBA అయినంత వరకు నేను ఓపిక పట్టి ఈ బుక్స్ అని కానీ లేకపోతే స్పిరిచువల్ థింగ్స్ని ఇప్పుడు జరుగుతున్న వాటికి కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది సార్. అది అందుకే ఆయనతో ఇందాక చెప్తున్నాను, ఒక చెట్టుకి వేరుకి చాలా సంబంధం ఉంటుంది. నేను ఆ కనెక్టివిటీని పట్టుకోవడానికి ట్రై చేస్తాను. మనం చెట్టుని చూస్తాం, దాని కిందే ఉంటాం, అన్నీ చేస్తాం, చెట్టుని కొడతాం, అన్నీ చేస్తాం, కానీ విత్తనానికి మనం ఇచ్చేది వాల్యూ చాలా తక్కువ, జస్ట్ మొదట్లోనే ఉంటుంది. నాకెందుకు ఆ కనెక్టివిటీని అప్పటిది ఇప్పటిది కలిపి మోడర్న్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి నాకు ప్రజెంట్ చేయాలనేది నాది. అందుకే ఎక్కడ ది పూర్వస్ పారాడాక్స్ అని పడుతుంది టీజర్లో. ఎస్, యా, ఇట్ మీన్స్ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ అన్నీ కూడా they will be connected. But as far as the world's observation is concerned, Mahabharatam is the only best screenplay in the world. Exactly. In the world. Exactly. Nobody could repeat that feat. Yes. Really. మీరు దాంట్లోంచి కొన్ని క్యారెక్టర్స్ ఓకే, వాట్ ఆల్ దట్ జై విజయ హ్యాపెండ్ ఈజ్ రిలేటెడ్ టు భాగవతం. Yes. More so. Yes. But very difficult to really embed them in a screenplay when it comes to the present times. That's what exactly I'm asking. Exactly. What was your challenge? Exactly. So ఆ భాగవతానికి ఇప్పుడు దానికి మధ్యలో కనెక్ట్ చేసే దాని గురించి అడుగుతున్నారు. ఆ మధ్యలో కనెక్ట్ చేసే ఛాలెంజ్ ఏంటని అడుగుతున్నాను దాంట్లో. ఛాలెంజ్ ఏంటంటే సార్, అంటే మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు మన సూపర్ హీరో ఫిల్మ్స్ చాలా చూసుంటాం. నేను చాలా చూసాను, వరల్డ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ అని చూసుంటాం, చాలా చూసాం. అంటే మనం ఎన్ని ఫైర్ చేసినా, ఎన్ని ఎఫెక్ట్స్ చేసినా, ఏం చూపించినా సరే వాళ్ళకేం కొత్త కాదు, ఇక్కడున్న ఆడియన్స్కి ఏం కొత్త కాదు. కానీ అందులో మన రూట్స్ని ఒకసారి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉంటాయి. మీరు చెప్పిన మహాభారతంలో రూట్స్ని తీసుకొచ్చి ఏ కథని ఇప్పుడు నువ్వు రాసుకున్న నీ కథకి కనెక్టివిటీ అవుతుందో కరెక్ట్గా చూస్తే, అంటే అంత కరెక్ట్గా మనం ఆ బుక్స్ని స్టడీ చేసి హృదయపూర్వకంగా స్టడీ చేస్తే, అలా ఏదో వెళ్ళిపోకుండా భగవద్గీత చదివితే అలాగా అలా వెళ్తే కనెక్టివిటీ మీకు దొరికేస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్తే మీకు అతిశయోక్తిలా ఉంటుంది. ఇంకో 3-4 సంవత్సరాల పోతే నేను చెప్తే ఆ ఆన్సర్ ఇంకా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ కలియుగాన్ని ఆ 7వ మన్వంతరాన్ని కలిపేదే పంచకన్య. ఓకే, 7 స్త్రీల సమూహం. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అన్ ఇంకార్నేషన్. వెరీ గుడ్. ఇన్ ది ప్రెజెంట్ టైం. ఎస్. అరవింద్ కృష్ణ గారు. Yes. ఓకే, అరవింద్ గారు, 2011లో ఇట్స్ మై లవ్ స్టోరీ రిలీజ్ అయింది. అప్రాక్స్ ఒక 15 years అవుతుంది రిలీజ్ అయ్యి. సో మీకు బ్రేక్ పడిందని మీరు అనుకోవచ్చు, కానీ ఆ కట్అవుట్కి సరిపడా బ్రేక్ అయితే ఇప్పటివరకు పడలేదని మా ఒపీనియన్. సో ఈ సినిమా అలాంటి బ్లాస్ట్ చేస్తుందా, బ్రేక్ ఇస్తుందా మీకు? What do you think? Be honest. Like, it's a very good question. I want your opinion. సో అంటే మేము చాలా టీజర్లు ట్రైలర్లు చూస్తున్నాం, అవి బాగానే ఉంటున్నాయి, సినిమాకి వెళ్ళినప్పటికీ బిస్కెట్ అవుతున్నాయి కొన్ని. సో అది నేను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను, అందుకనే మీకు అడుగుతున్నాను. But for the cutout, you think this role is correct? Yes. అంటే అహంకారం అనుకోకండి. I really feel like this is like 5 to 6% of what we have in the film. The trailer and the film are going to be really next level. So, and I'm not saying it with any bit of arrogance or overconfidence. It's because I've seen the film, I've traveled with it, and I'm very grateful that I got this opportunity. ఎందుకంటే చాలామంది బయట చెప్తుంటారు, ఓ ఈ కట్అవుట్ ఆ కట్అవుట్ అని. బట్ ఐ థింక్
ఈ ఫీల్డ్లో అండి యూ హ్యావ్ టు రియలీ లైక్ బస్ట్ యువర్ యాస్ అండి. లైక్ ఐఎమ్ అన్ అవుట్ సైడర్ అండ్ ఫర్ మీ టు రియలీ లైక్ కమ్ దిస్ ఫార్ ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఒక అథ్లెట్, Yes. ఒక బాస్కెట్బాల్ ప్లేయర్, చాలా మంచి ప్లేయర్, మేము చూస్తూ ఉంటాం మీ వీడియో. ఆ గేమ్ ఈ సినిమాకి మీకు ఏమైనా యూజ్ అయిందా? స్టంట్స్లో కానివ్వండి, లేదంటే ఏమైనా సీన్స్లో కానివ్వండి, ఏమైనా ఉపయోగపడిందా? డెఫినెట్లీ అండి. యాజ్ అన్ అథ్లీట్ ద ట్రైనింగ్ హెల్ప్ మీ అ లాట్. మా ఫైట్ మాస్టర్ వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే హీ రియలీ టుక్ అ స్ట్రాంగ్ లైకింగ్ టు మీ బికాస్ ఐ కుడ్ డూ అ లాట్ ఆఫ్ ద జంప్స్ అండ్ స్టంట్స్ వితౌట్ ఎనీ ఆఫ్ ద డూప్స్ అండ్ రోప్ వర్క్. సో యాజ్ అన్ అథ్లీట్ being a superhero on screen, I think, was a great transition for me. So ఖచ్చితంగా it helped a lot. ఆల్ ద బెస్ట్. Thank you, Dev. Thank you. సుక్కు గారు, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. సో రీసెంట్గా మైథాలజీలో వస్తున్న మూవీస్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్, అండ్ ఆ బడ్జెట్లు కూడా చాలా పెద్ద బడ్జెట్లు వస్తున్నాయి. లైక్ ఇప్పుడు కల్కి వస్తుంది, అందులో బుజ్జి అని ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశారు, అది బాగా జనాల్లోకి వెళ్తుంది. సో అలా మీ మాస్టర్ పీస్లో ఏమైనా ఒక వెర్సటైల్ క్యారెక్టర్ ఉండబోతుందా? బేసిక్గా అంటే ఒక్కొక్క మనిషి ఒకవేళ ఆలోచిస్తారండి. ఇప్పుడు మీరు కల్కి బుజ్జి క్యారెక్టర్ అన్నారు కదా. సో ఇప్పుడు మనం ఒక ఇల్లు, ఒక హౌస్ని బేస్గా తీసుకుంటే, ఇల్లు చిన్నపిల్లలకి కారాగారం, ఇంట్లో హౌస్ వైఫ్స్కి కర్మాగారం, మగాళ్ళకి వచ్చిపోయే సత్రం, పెద్దవాళ్ళకి మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం ఇల్లు. అలాగన్నట్టు ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది బేసిక్. అంటే ఒక్కొక్క ఆలోచనలే మారిపోతూ ఉంటాయి. సో మీరు కంపారిజన్ గురించి మాత్రం చెప్పా, ఒక ఇంట్లోనే ఇన్ని కంపారిజన్స్ ఉన్నప్పుడు, సో ఫిల్మ్ పరంగా మీరు కంపేర్ చేసి అడుగుతున్నారు కాబట్టి 800 CRకి 11 CRకి చాలా తేడా ఉంది. కానీ అక్కడ ఇక్కడ ఒకటే ఈక్వల్ ఏంటంటే, నేను సైన్స్ ఫిక్షన్ని చాలా పగడ్బందీగా, చాలా స్ట్రాంగ్గా మైథాలజీకి కనెక్ట్ చేసిన విధానం. అంటే వాళ్ళు చేయలేదంటారు? నేను చూడలేదు ఇంకా. ఓకే, జ్యోతి పౌర్ణమి. సో మీరు సీరియల్స్లో చూస్తూ ఉంటారు, అండ్ ఇప్పుడు మూవీస్కి వచ్చేసరికి ఇలాంటి రోల్సే యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే గ్లామర్ రోల్స్ ఇంకా చూడలేదు మేము. నేను ఫస్టే ప్రిపేర్ అవ్వనండి, బికాజ్ ఐ ఓన్లీ ట్రస్ట్ మై టాలెంట్. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి, అండ్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ లీడ్ రోల్స్ బికాజ్ ఐ క్యాన్ కాబట్టి. అండ్ సోషల్ మీడియాలో మీ మీద చాలా ఎంత ఎక్సైట్మెంట్తో కామెంట్స్ పెడతారో, బ్యాడ్ కామెంట్స్, ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటి మీద నేనేం చెప్తానండి, వాళ్ళనే అడగాలి. బికాజ్ వాట్ వీ డూ ఇస్ దిస్ ఇస్ ఆ ప్రొఫెషన్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మోడర్న్ రోల్ ఉంటే మోడర్న్ రోల్ చేస్తాం, ట్రెడిషనల్ రోల్ ఉంటే ట్రెడిషనల్ రోల్ చేస్తాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సీరియల్ ఆల్సో వీ హ్యావ్ టు పర్ఫామ్, ఇఫ్ ఇట్ ఈస్ సినిమా ఆల్సో వీ హ్యావ్ టు పర్ఫామ్. వీ కాంట్ సే దట్ నో ఇది సీరియల్ కెమెరా అండి, ఐ హ్యావ్ టు యాక్ట్ లిటిల్. సో సినిమా కెమెరా, నాకు బడ్జెట్ ఎక్కువ వస్తాయి, నేను మంచిగా అలా ఉండదు. ఫర్ అన్ యాక్టర్ యాక్టింగ్ ఇస్ దియర్ కెరియర్. సో అలా ఉన్నప్పుడు జనాలు ఏం కమెంట్ చేస్తారో అది వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం. అది నేను దానికి వాళ్ళు కమెంట్ పెట్టాలని నేను పెట్టలేను. బికాజ్ ఎర్లియర్ మీరు చూస్తే నేను సోషల్ మీడియాలో అంతగా లేను, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి సోషల్ మీడియా త్రూనే జరుగుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ సినిమా ప్రమోషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్. ఐ కాంట్ బీ లైక్, ఓ నేను సారీ వేసుకునే ఉంటాను. మోడర్న్ క్యారెక్టర్ అని, మోడర్న్ అని మీరు ఇప్పుడు అంటున్నారు బికాజ్ ఎర్లియర్, బికాజ్ ఇక్కడ నన్ను జగతి క్యారెక్టర్లోనే చూశారు, అదే ఈ క్యారెక్టరైజేషన్ అనుకున్నారు. కానీ కన్నడలో మీరు చూస్తే నేను అదే మోడర్న్ డ్రెస్సెస్తో 68 ఎపిసోడ్స్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ని హోస్ట్ చేశాను. సో వాళ్ళ ప్రాబ్లం కూడా అదే, ఇంత మంచిగా ఉండే ఆర్టిస్ట్. అప్పుడు సోషల్ మీడియాలో నేను ఎక్కువ చేయలేదేమో. సో సింపుల్గా బేసికల్గా ఇంతకుముందు ఆగున్న ట్రైన్ ఆమె ఎక్కేది, ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతుంటే పరిగెట్టి ఎక్కాల్సి వస్తుంది. సో ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నడిస్తే అవ్వదు, ఆమె కూడా పరిగెట్టాల్సిందే. ఓకే, మీ సీరియల్ ఆడియన్స్కి మీరేం చెప్తారు ఈ సినిమా త్రూ? వాళ్ళ వల్లే ఈరోజు ఎంత పాపులారిటీ నాకు వచ్చింది, అండ్ ఇంతమంది నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా జగతి మ్యామ్
ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్ని ఇంకొకరు అక్సెప్ట్ చేసి వారిని రికగ్నైజ్ చేసే దానికన్నా మించి ఇంకేముందండి. అది మదర్ క్యారెక్టర్. ఇప్పుడు పాత సినిమాలంతా చూస్తే ఈరోజు అదే హీరోతో హీరోయిన్గా చేస్తారు, నెక్స్ట్ రోజు అదే హీరోకి మదర్గా చేస్తారు. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. Arvind Krishna, Arvind. See, it's an interesting thing because you are a modern boy and you belong to this generation, and you are doing a film in which the complete fantasy from Puranas and from the science fiction aspect. ఈ రెండిట్లోని దేనికి నువ్వు బాగా కనెక్ట్ అవుతావు? Actually, I have a strong spiritual inclination, and one of the reasons me and Sukku garu connected so deeply is because of that. ఓకే. So when he told me that there will be a strong Lord Shiva connect, that excited me a lot, and ఓకే. I wanted to bring that aspect in a more contemporary way to our contemporary audiences. And this is probably not the right time to reveal it, but we also have a special song we're getting done, and it's on Lord Shiva. ఓకే. With like more contemporary hip hop, rap, and electronic music, but keeping in essence our mantras and shlokas. And it's really excited as I just heard it. I don't want to reveal more about it because we want to do a separate event around it. So the whole idea is to showcase our rich tradition and culture in a very contemporary manner, with having a superhero which world over people love. So అందుకే the hashtag we have is, sir, Mana Superhero, because this superhero is ours, deeply rooted in our tradition and our culture. So అందుకే the hashtag also we thought a lot, and we said let's go with Mana Superhero. వెరీ నైస్. ఐ షూట్ అనదర్ క్వశ్చన్ టు ద డైరెక్టర్. ఇప్పుడు నార్మల్గా జై విజిల్ని వాళ్ళు ఎవరి చేతిలో చచ్చిపోవాలనుకున్నారంటే విష్ణుమూర్తి చేతిలోనే, ఆయన ఇన్కార్నేషన్ రాముడు అండ్ కృష్ణుడు. బట్ వేర్ ఫ్రమ్ ది లార్డ్ శివ కేమ్ ఇన్ ది క్లైమాక్స్? మరి అది కైలాస పర్వతాన్ని హిరణ్యకశిపుడు కైలాస పర్వతాన్ని హిరణ్యకశిపుడు కదపాలని చూసిన తర్వాత, అంత క్రోధాన్ని ప్రదర్శించిన తర్వాత శివుడు ఏం చేశాడు అనేది ఎక్కడ ఏం లేదండి. నేను ఎంత రీసెర్చ్ చేసినా ఏం లేదు. యూ క్రియేటెడ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వై ఇట్స్ మీట్స్ రీజనరేటెడ్ అని ఉంటుంది టీజర్లో. ఓకే. ఓకే. అంటే దానిలోని మీకు రేపు మీరు ఫేస్ చేసే క్రిటిసిజంలు ఏమీ లేకుండా ఉంటుందని అనుకుంటున్నారా? ఏం పర్లేదు సార్, నాకున్న నాలెడ్జ్ పరంగా నేను మాట్లాడతాను. నాకు వచ్చినంత వరకు నేను చెప్పగలను, రాకపోతే సారీ చెప్పేస్తాను. ఓకే. Mani sir, tell us about your experience playing a villain. And playing a villain to your close friend. It was, I think I was the most happiest because I got an opportunity to kick his ass after 22-23 years now. You wish. Yes, first of all, you know, the kind of life what I live, the kind of person I am, I have never gone towards the negative side of it. And everybody has a negative side towards their own selves. It was a great opportunity to, you know, see what is the negativity and what can be the destruction, what a person can do. So I think it was a fantastic opportunity because in real life I cannot be a villain. So, but on screen, I was. One last question. Sukku garu. When did you become Pawan fan? నేను See, ఆయన it's all about following people. Today, there is nothing called loyalty or fans. It's about following and it's about admiring people. It's admiring hard work. You know, he has been working so hard towards his passion that he has took that one passion. He has left everything behind. And today he is successful. It's just the determination which made him successful. నేను తొలి ప్రేమ నుంచి ఉన్నానండి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఆయన అప్పుడు ఫండ్స్ జనరేట్ చేసినప్పుడు నాకున్న ఫండ్స్లో నేను ఇచ్చాను ఇమ్మీడియట్గా. ఆ తర్వాత ఆయన అది క్యాన్సిల్ చేసి మళ్ళీ వద్దు మేము ఇది కంటిన్యూ చేయట్లేదు అనేటప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎస్కేఎన్ గారు అప్పుడు ఫోన్ చేసి మా డబ్బులు మాకు పంపించేశారు, వెనక్కి పంపించేశారు. అలా అందరికి కూడా వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నేను యాక్టర్ అవుదామని అనుకునేవాడిని. ఎప్పుడు గోల్డ్ మెడల్ వచ్చిందని చిన్నది ఉంటుంది కదండి, అప్పుడు ఆ మంచి రక్తం మరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఏజ్ పెరుగుతూ ఉందో ఆ ప్రాసెస్ యాక్టింగ్ ఇదంతా చూస్తున్నప్పుడు జానీ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఆ ఫిల్మ్ నేను చూసిన పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. మేబీ కమర్షియల్గా అది ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ అందులో కొన్ని సీక్వెన్సెస్, అందులో వచ్చే టేకింగ్ పార్ట్ నన్ను డైరెక్షన్ వైపు కదిపాయి.
నేను వన్ యాక్ట్ ప్లేస్ నాటికలు రాయడం, నేనే టీమ్స్ని ఫామ్ చేయడం, నేనే చిన్నప్పటి నుంచి అవి చేసుకుని అవన్నీ చేసే అలవాటు ఉంది కదా. అప్పుడు నాలో ఉన్న డైరెక్ట్ వచ్చాడు. అంటే ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్ వచ్చింది. నా లక్కీ కొద్ది ఇంకా ఎక్కువ డిజిటలైజేషన్ పెరిగింది. సో ఈజ్ అ డివోటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవర్ సో స్టార్. అది చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ మరి ఆయన్ని సూపర్ హీరోగా చూపించే అవకాశం ఏమైనా ఉందా? అంటే నేను ఎవరి దగ్గర కూర్చున్నా, ఎవరితో నిల్చున్నా, ఎవరితో షేక్ హ్యాండ్ ఇచ్చినా కరెంట్ వాటర్ తిరగవేమో, కాన్ఫిడెంట్గా ఉంటానేమో, కానీ అక్కడ నాకు మాటలు రావు సార్. సినిమా తీయడం మాట దేవుడు. సో నాకు చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. అలాగని చెప్పి నేను అటు ఇటు అంత ఎనర్జీ కూడా నాకు లేదు. నాకు సినిమా మాత్రమే తెలుసు. ఐఎమ్ ఏ గుడ్ ఫ్రెండ్. టీజర్ చాలా బాగుందండి, చూసాం. విజువల్స్, ప్రతి ఒక్క విజువల్ చాలా బాగుంది. కాకపోతే సూపర్ హీరో అంటే ఆ సూట్ వేసుకుంటేనే సూపర్ హీరోనా? అంటే పవర్స్ సూట్లో ఉంటాయా, మ్యాన్లో ఉంటాయా? లేదండి, ఈ సినిమాలో సూట్లో పవర్స్ ఏమి ఉండవు. కాకపోతే ఒక తల్లి కొడుకుని ఒక వేటకి పంపించేటప్పుడు రెగ్యులర్గా షార్ట్ బనియన్లో పంపించకుండా ఆయనకి ఒక ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ, ఆ కాన్ఫిడెన్స్ ఇదిగో నీ డ్రెస్ అని చెప్పి ఆ పవర్స్ని గుర్తు చేస్తూ వేటకి పంపిస్తుంది. అదే అడ్రస్. అంటే ఇది చాలా బిగ్ సినిమా అని చెప్తున్నారు. అంటే ఇది ఇంకా తెర మీదకి రాకముందు ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేశారు, బ్లాక్ బర్డ్ అని. అది బిగ్ సినిమానా, ఇది బిగ్ సినిమానా మీకు? బ్లాక్ బర్డ్ అంటే ఇది నేను చిన్నగా అనుకొని పెద్దగా అయిన సినిమా. దానికి వాళ్ళందరూ సపోర్ట్ చేశారండి. అది చాలా కష్టం. మనం ఒక ఫ్రెండ్కి వెళ్ళి 10,000 రూపాయలు 50,000 అడిగితేనే ఒక 5 నిమిషాలు ఆలోచిస్తారు. నమ్మి కోట్లు కొందరు పెట్టేస్తారంటే వాళ్ళతో మనం చాలా ఇదిగా ఉండాలి, బాగా లోయల్గా ఉండాలి. దాన్ని బయటికి తీసుకొచ్చినంత వరకు చాలా కష్టపడాలి, ఈగోస్ కొన్ని అన్ని డౌన్ చేసుకొని. బ్లాక్ బర్డ్ ఖచ్చితంగా పెద్ద సినిమా, ఎవరు చూడని సినిమా. అది కూడా రూట్స్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అండి. లేదు విగ్రహంలా చూపించట్లేదండి. ఒక ఎంటైర్ అడవి మొత్తం ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఎంటైర్ అడవిలో ఉన్న చెట్టుకు ఉన్న ఆకులు మొత్తం లేచి, ఆ ఆకులన్నీ ఒక శివుడు రూపంలోకి ఫామ్ అయ్యి, ఆ శివుడు విజువల్ క్యాచ్ చేయలేరు, పర్లేదు, నో ప్రాబ్లం. ఆ ఆకులతో ఉన్న శివుడు, ఆ శక్తి ఏదైతే ఉందో అదే ముందుకు నడుచుకొని వస్తుంటుంది. స్పెషల్గా షేప్ ఉండదు, కానీ ఒక భయంకరమైన ప్రజెన్స్ ఉంటుంది, భయంకరమైన భక్తితో కూడుకున్న ప్రజెన్స్ ఉంటుంది. దానికోసం మేము చాలా స్పెండ్ చేస్తున్నాం ఆల్మోస్ట్. లైక్ అంటే ఇందాక ఆయన హనుమాన్లో క్యారెక్టర్ కోసం చెప్పారు కదా. సో వాళ్ళు మెకాఫీ వాళ్ళు అండ్ మెజిక్ సార్ అందరూ కలిసి మిక్స్ చేసి చేస్తున్నాను క్యారెక్టర్. క్లైమాక్స్లో వస్తే అవి మై ఫేవరెట్ ఎపిసోడ్. ఎంటైర్ సినిమాకి మా సినిమా కైలాస పర్వతం దగ్గర స్టార్ట్ అవుద్ది, టీజర్లో స్టార్ట్ అయినట్టు, మళ్ళీ కైలాస పర్వతం దగ్గర ఎండ్ అవుతుంది. సుక్కు గారు ఒక క్వశ్చన్ అండి. సుక్కు గారు, కాదు, మనీష్ వాంటెడ్ టు యాడ్ సంథింగ్, సో యా ప్లీజ్ మనీష్. Basically, what you asked is amazing because people will look at it like that. But yes, when we talk about superhero, the superpower is what? Shiva. So that's where we have created this particular animation, and along with Magic Sir, by putting all our heads and he using all his imaginations, which is going to be, according to me, the turning point of the vision, the movie. What people will see, definitely they will never forget when they move out. This is something what we are coming out with. Yeah, you. సుక్కు గారు అండ్ శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ అండి. కంగ్రాట్స్, సూపర్గా ఉన్నాయి విజువల్స్. చాలా తక్కువ బడ్జెట్లో, అంటే 2-3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. తర్వాత మధ్యలో హనుమాన్ వచ్చింది, సూపర్ హిట్ అయింది. దాని తర్వాత అంటే మీది కూడా సూపర్ హీరోనే. సో అప్పుడు హనుమాన్ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మీ కథలో ఏదన్నా మార్పులు చేశారా? బడ్జెట్లో కూడా శ్రీకాంత్ గారు చెప్పాలి. అప్పుడు అనుకున్న లాక్ చేసిన బడ్జెట్స్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లాంగ్వేజ్లు కూడా ఎక్కువ పెంచారు. ఖచ్చితంగా ఆ మూవీ ఇన్స్పైర్ చేసిందండి. ఆ మూవీ 100% ఇన్స్పైర్ చేసింది ఎక్కడ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అవి ఇవి కాదు. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నన్ను ఆ రోజు నైట్ నుంచి ఒక 1 వీక్ వరకు చాలా బలంగా కూర్చోబెట్టకుండా బాగా ఇన్స్పైర్ చేసింది. ఇంకోసారి ఖచ్చితంగా ట్రైలర్ ఈవెంట్లోనో ప్రీ రిలీజ్లోనో 100% అది చెప్తా, వాళ్ళకి చెప్పాలి కూడా. ఎందుకంటే బీయింగ్ ఎ డైరెక్టర్, నేను ఒక డైరెక్టర్ ఫిల్మ్ చూసి అందులో ఎక్కడో ఒక పాట చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఎంటైర్ సినారియాని తిప్పేశాను కథలో. దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు.
బడ్జెట్స్ శ్రీకాంత్ గారు అప్పుడు లాక్ చేసుకున్న బడ్జెట్స్కి తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది ఇప్పుడు ఎట్లా He's from US. He doesn't have any budget issues. He just talks about dollars. అంటే మేము ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు వీ వాంటెడ్ టు బి ద ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ కదా. సో ఆ టైప్లో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ ప్యారలల్లీ, హనుమాన్ ఇది ప్యారల్గా వెళ్తుంది. అండ్ తర్వాత బట్ దోస్ ఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ దాంట్లో ఉంది. తర్వాత వెన్ వీ సా హనుమాన్ లైక్ మాకు లిటరల్గా ఆఫ్టర్ దట్ వీ థాట్ ఆఫ్ లైక్ మేకింగ్ ఇట్ లిటిల్ మచ్, ఇంకా మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది దాని నుంచి. సో దానివల్ల హనుమాన్ సక్సెస్ ఈజ్ వెరీ మచ్ ఇన్స్పైరింగ్ అస్ టు గో బిగ్గర్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి అండి, జస్ట్ ఇందాక అరవింద్ గారికి క్వశ్చన్ అడిగారు కదా అబౌట్ హిస్ క్యారెక్టర్ అండ్ ఆల్. సో ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను వీ కెనాట్ ప్రిడిక్ట్, బట్ వై హీస్ ఫిట్ అనేది మేము మీకు పక్కా చెప్తాము. ఇనిషియల్ మీ అండ్ సుకు వెన్ వీఆర్ స్టార్టింగ్ ఇనిషియల్ డిస్కషన్స్లో ఎవరు చూద్దాము అని అనుకున్నప్పుడు వీ వాంటెడ్ లైక్ సమ్ వన్ అండర్ రేటెడ్. సో హీ హ్యాస్ లైక్ అతని హైట్ లేకపోతే ఈ ఒక సూపర్ హీరో అనగానే మనకు వచ్చే ఇది నాట్ విత్ లైక్ స్టార్డమ్కి వెళ్ళి లేకపోతే ఒకేసారి దాని ప్రకారంగా వెళ్ళకుండా రోల్కి ఫిట్ అయిన వాళ్ళు చూడాలి అండ్ అండర్ రేటెడ్ మాకు తెలిసిన ఇది ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం. ఆయన అడగంగానే చెప్పిన పేరు అరవింద్ కృష్ణ పేరు చెప్పారు. చెప్పారు. సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా అరవింద్ కృష్ణ చెప్పాను కదండి. అరవింద్ బ్రో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏ మాస్టర్ పీస్ టీజర్ని చూశారు అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఐ నో ఇట్ వాస్ లాంగర్ దెన్ వీ ఎక్స్పెక్టెడ్. ఒక్కసారి టీజర్ ప్లే చేసి లెట్స్ డిస్పోజ్. అవునా? ఓకే, షూర్. వీల్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ లైక్ ఇట్. ప్లీజ్ కామెంట్ పాజిటివ్లీ. And thank you all for coming so much. Truly indebted to you all. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సుకు గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఏ మాస్టర్ పీస్ టీమ్ అందరికీ కూడా. డెఫినెట్గా శుక్ర ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ వరకు వచ్చింది, ఇలానే ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించాలి, ఇలానే ఎంతో సక్సెస్ఫుల్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేశారో మీడియా వారికి అండ్ అలాగే అభిమానులకి, ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ కూడా వన్స్